ప్రతి 200 మీటర్ల నుంచి 20-30 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తే మనం పదుల సంఖ్యలో కొన్ని సందర్భాల్లో హైదరాబాద్ లాంటి సిటీల్లో వందల సంఖ్యలో సెల్ ఫోన్ టవర్లను చూస్తాం. ఎందుకు అన్ని సెల్ ఫోన్ టవర్లు అవసరం? రేడియో వేవ్స్ స్కై వేవ్ ప్రాపగేషన్ అవుతాయి. అందులో లైన్ ఆఫ్ సైట్ అని ఒక కమ్యూనికేషన్ విధానం ఉంటుంది. ఉదాహరణకి ఇవి 2 సెల్ ఫోన్ టవర్లు. ఈ 2 సెల్ ఫోన్ టవర్లు ఒకదానికొకటి మధ్య ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు అది ఒకదానికొకటి కనిపించాలి. దీన్ని మనం లైన్ ఆఫ్ సైట్ అంటాం. అంటే మనం ఇద్దరం మాట్లాడుకుంటున్నామంటే ఒకరి ముఖం ఒకరు చూస్తూ, ఒకరి కళ్ళలో ఒకరు చూస్తూ మాట్లాడుకుంటాం. సో ఈ సెల్ ఫోన్ టవర్లు కూడా ఇలా ఒకరితో ఒకరు మాట్లాడేటట్టు ఉండాలి. లేదా సెల్ ఫోన్ టవర్ నుంచి ఒక వ్యక్తి, అంటే ఉదాహరణకి ఒక ఫోన్, ఉదాహరణకి ఇది ఒక ఫోన్ అనుకుంటే ఈ ఫోన్ కూడా కనిపించేటట్టు ఉండాలి. 2 సెల్ ఫోన్ టవర్ల మధ్య కానీ లేదా ఒక మొబైల్ ఫోన్కి ఒక టవర్కి మధ్య ఏదన్నా ఒక అడ్డంకి ఉందనుకోండి, అప్పుడు మనకు కమ్యూనికేషన్ రాదు. సో ఎందుకు రాదు అంటే లైన్ ఆఫ్ సైట్ డిస్టర్బ్ అవుతుంది. అంటే దృష్టి రేఖ అని అంటాం. ఒక రేఖ ఈ రెండిటి చూపులను కలిపే రేఖ, అది డిస్టర్బ్ అవుతుంది. ఎందుకు ఇన్ని సెల్ ఫోన్ టవర్లు అవసరం? ఎందుకు అవసరం అంటే మనం ఉన్నది భూమి మీద. మనకు భూమి ఫ్లాట్గా కనిపిస్తుంది, నిజానికి భూమి ఫ్లాట్గా ఉండదు. భూమి మనకు ఒక గ్లోబ్, అంటే మనం దీన్ని ఏమంటాం, ఒక స్పియర్. దీనికి కర్వేచర్, అంటే దీనికి ఉపరితలము ఇట్స్ ఎ కర్వేచర్, ఇట్ ఈస్ నాట్ ఏ ఫ్లాట్ సర్ఫేస్. కాబట్టి ఏమవుతుందంటే ఉదాహరణకి ఇక్కడ నేను టవర్ పెట్టాను, ఇది ఒక టవర్. ఈ టవర్కి ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఇంకొక టవర్ ఉంది. ఈ రెండింటికి మధ్య మీరు స్ట్రేట్ లైన్ గీస్తే ఈ కర్వేచర్ అడ్డం వస్తుంది. అంటే ఈ భూమి యొక్క వక్రతలం అడ్డమవుతుంది. కాబట్టి నేను ఏం చేయాలంటే మళ్ళీ కనిపించాలంటే ఇక్కడ ఉదాహరణకు ఒక పర్వతం ఉందనుకోండి, అప్పుడు అసలే కనిపించదు. కాబట్టి మళ్ళీ ఇక్కడ ఒక టవర్ పెట్టాలి, ఇక్కడ ఒక టవర్ పెట్టాలి, ఇలా ఎన్నో టవర్లు పెట్టాలి. పట్టణాలలో ఏమవుతాయంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి, కాబట్టి లైన్ ఆఫ్ సైట్ తప్పిపోతుంది. కాబట్టి ప్రతి 200-300 మీటర్లకు ఒకసారి ఒక బీటీఎస్ పెట్టాలి. బీటీఎస్ అంటే ఒక సెల్ ఫోన్ టవర్. టవర్ కానీ ఒక సెల్ ఫోన్ కానీ రెండుగా పనిచేస్తుంది. సో రిసీవర్ కమ్ ట్రాన్స్మిటర్, అంటే సిగ్నల్, ఒక సెల్ ఫోన్ కూడా సిగ్నల్ని ట్రాన్స్మిట్ చేస్తుంది. దేనికి? టవర్కి. టవర్ ఏం చేస్తుంది? దాన్ని రిసీవ్ చేసుకొని మళ్ళీ మనకు ట్రాన్స్మిట్ చేస్తుంది. కాబట్టి నెంబర్ ఆఫ్ టవర్స్ ఉండడానికి కారణం ఏంటి అంటే కర్వేచర్ ఆఫ్ ది ఎర్త్. మరి రెండవ కారణం ఏంటి అంటే మన మొబైల్ ఫోన్ కూడా ఒక టవర్ లాగా పనిచేస్తుంది. మన మొబైల్కి ఉండే ఎనర్జీ సరిపోదు. ఎందుకు? 50 కిలోమీటర్ల దూరంలో సెల్ ఫోన్ ఉంటే మన మొబైల్ ఫోన్ నుంచి సిగ్నల్ని మనం టవర్కి పంపించలేము. కాబట్టి మొబైల్ ఈజ్ ఏ వీక్ టవర్. కాబట్టి దీనికి సమీపంలోనే మనకు టవర్స్ ఉండాలి. మీరు ప్రయాణం చేస్తూ వెళ్తున్న కొద్ది ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశంకి వెళ్ళేసరికి మీకు వెంటనే ఇంకొక టవర్ అందుబాటులోకి వస్తుంది.